హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6th నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్లో కొంత పార్ట్ ఆఫ్ ద లెసన్స్ని డిలీట్ చేసింది. నిజానికి చూసినట్లయితే ఆగస్టు నెల చివరిలోనే కొంత సిలబస్ని అన్ని సబ్జెక్ట్స్లో డిలీట్ చేసింది, ముఖ్యంగా 10th క్లాస్. అయితే రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ ఇంటర్మీడియట్ సిలబస్ని 30% వరకు తగ్గించడం జరిగింది. దీంతో 10th క్లాస్‌కి లేక స్కూల్ స్థాయిలో 6 నుంచి 10th క్లాస్‌కి సిలబస్ సరింగా తగ్గించలేదు అని ఒక ప్రెషర్ కారణంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్‌లో 30% 30-35% సిలబస్‌ని తగ్గించడం జరిగింది. దీంట్లో ఈ వీడియోలో మనం ఈ విధంగా డిలీట్ చేసినటువంటి సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇది హిందీ సబ్జెక్ట్. 6th నుంచి 10th క్లాస్ వరకు హిందీ ఏ లెసన్స్ తీసేశారు క్లాస్ వైజ్గా ఏ లెసన్స్ తీసివేశారో ఇక్కడ మీకు చెప్తాను. అంటే ఈ లెసన్స్ తప్ప, ఇక్కడ చెప్తున్నటువంటి లెసన్స్ తప్ప మిగిలినటువంటి అన్ని లెసన్స్ కూడా సిలబస్లో ఉన్నాయి. ఈ తగ్గింపు లేదా ఈ డిలీట్ అనేది కేవలం ఈ విద్యా సంవత్సరానికి, అంటే 2021-22 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. మొదటగా మనం దీంట్లో 6th to 10th క్లాస్ హిందీ డిలీటెడ్ లెసన్స్లో ఫస్ట్ మనం 6th క్లాస్ గురించి చూద్దాం. ఈ 6th క్లాస్లో మనకి 2 టాపిక్స్ని డిలీట్ చేశారు, లేక 2 లెసన్స్ని డిలీట్ చేశారు. దాంట్లో మొదటిది వచ్చేసి దో మిత్ర, తర్వాత జన్మదిన్. ఈ 2 కూడా ఈ విద్యా సంవత్సరంలో ఈ సిలబస్లో లేవు అన్నమాట, డిలీట్ చేశారు. ఈ 2 తప్ప మిగిలినటువంటి అన్ని లెసన్స్ కూడా 6th క్లాస్ నుంచి ఈ ఇయర్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనం 7th క్లాస్. ఈ 7th క్లాస్ హిందీ డిలీటెడ్ లెసన్స్లో చూసినట్లయితే మొదటిది వచ్చేసి సఫలతా కా సఫలతా కా మంత్ర, ఇది ఒకటి. రెండోది కొండపల్లికి యాత్ర. ఈ 2 లెసన్స్ అనేవి 7th క్లాస్ నుంచి తీసేశారు. ఇక 9th క్లాస్, 8th క్లాస్ ఇన్ఫర్మేషన్ ఎట్ ప్రజెంట్ అవైలబుల్గా లేదు. సో నెక్స్ట్ చూడండి 9th క్లాస్ హిందీ డిలీటెడ్ లెసన్స్ చూసినట్లయితే మీకు సునీత విలియమ్స్, తర్వాత జాగో, ఈ 2 టాపిక్స్ లేక ఈ 2 లెసన్స్ లేవు. మరోసారి చెప్తున్నాను, 9th క్లాస్ హిందీ డిలీటెడ్ లెసన్స్ 2 డిలీట్ చేశారు. ఒకటి సునీత విలియమ్స్, 2 జాగో. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే 10th క్లాస్ హిందీ డిలీటెడ్ లెసన్స్. ఇప్పుడు 10th క్లాస్ గురించి చూద్దాం. దాంట్లో మొదటిది వచ్చేసి మనకి ఇక్కడ దో కళాకార్. ఈ దో కళాకార్ అనేటటువంటి లెసన్ అయితే ఈ సంవత్సరం లేదు. ఆ తర్వాత నీతి దోహే, తర్వాత రెండోది వచ్చేసి నీతి దోహే. నేను హిందీ టీచర్ని కాదు, ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ కొంచెం తేడాగా ఉంటే దాన్ని అర్థం చేసుకోండి. రెండోది వచ్చేసి నీతి దోహే. మూడోది వచ్చేసి స్వరాజ్ కి నర్వ్. ఈ ఏదైతే ఉందో ఈ స్వరాజ్ కి నిర్వ్, ఈ 3 కూడా 10th క్లాస్ సిలబస్ నుంచి తీసేశారు. ఒకటి వచ్చేసి దో కళాకార్, రెండోది వచ్చేసి నీతి దోహే, మూడోది వచ్చేసి స్వరాజ్ కి నర్వ్. ఈ 3 లెసన్స్ లేక 3 టాపిక్స్ అనేవి ఈ సంవత్సరం లేవు. దీంతో మనకి ఈ 10th క్లాస్, ఎస్పెషల్లీ మనం 10th క్లాస్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి, ఎందుకంటే 2022 ఏప్రిల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వీరికి ఈ సిలబస్ ఎంత తగ్గించారు అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ 10th క్లాస్ నుంచి ఈ 3 టాపిక్స్ లేక ఈ 3 లెసన్స్ని తీసివేశారు. మిగిలినటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అయితే మీకు ఇంకా దీని మీద డౌట్ ఉన్నట్లయితే, ఇది కరెక్టా కాదా, ఫేకా, ఇలాంటి ఏమైనా జెన్యూనా కాదా, ఇలాంటి డౌట్స్ ఉంటే మీరు మీ యొక్క హిందీ టీచర్తో ఒకసారి కన్సల్ట్ చేయండి. ఒకసారి హిందీ టీచర్తో మాట్లాడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది స్వయంగా ఎస్ఎస్సి బోర్డు, అంటే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. సో ఇది హిందీ వీడియో. ఆల్రెడీ తెలుగు వీడియో చేయడం జరిగింది, ఇంగ్లీష్ కూడా చేయడం జరిగింది, సోషల్ కూడా చేయడం జరిగింది. అయితే దీనికి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సిలబస్ 2021-22 అని ఉంటుంది. దాంట్లో చూడండి,
మీకు అన్నీ కనపడతాయి. ఫర్దర్‌గా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. అయితే ఏంటంటే బేసికల్లీగా సరైనటువంటి రెస్పాన్స్ అనేది రాకపోవడం వలన అంత ఇంట్రెస్ట్‌గా చేయడానికి ఇదవ్వట్ల. సో, మీరు చూపించేటటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి ఈ వీడియోస్ మీకు ప్రెజెంట్ చేస్తాను. దీంతో పాటుగా మీకు ఎలా ఎగ్జామ్‌కి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ గానీ, ఆ తర్వాత క్లాసెస్ గానీ, ఇయన్నీ విషయాల్లో కూడా మీకు 10థ్ క్లాస్ అలాగే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి నేను సపోర్ట్ చేస్తాను. అయితే అది ఏది చేయాలన్నా మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది. ఎక్కువ వ్యూస్ వస్తే చూస్తున్నారు విద్యార్థులని ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఇది విషయం. ఎనీహౌ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.